అడ్డగోలుగా జీవోలు అయిన వారికి జనం సొమ్ము అప్పనంగా కట్టబెట్టింది గత సర్కార్. టానిక్ లిక్కర్ మార్ట్ దందాలో ఏకంగా 100 కోట్ల సర్కారీ ఆదాయానికి గండిపడింది. 5 ఏళ్లకు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్లు పన్ను మినహాయింపులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులున్నా లోకల్ లిక్కర్ కూడా సేల్ చేసింది టానిక్ లిక్కర్ మార్ట్. అనుమతి లేకున్నా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు చేసుకుంది. ఇలా అడ్డగోలు దందాపై కూపీ లాగుతోంది సర్కార్. హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ మార్ట్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది. రాత్రికి రాత్రి చీకటి జీవోలిచ్చి రాష్ట్రంలో ఏ వైన్ షాపులకు లేనట్లుగా ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేని పర్మిషన్లు ఇచ్చింది. ఈ విషయంలో గత ప్రభుత్వం రూల్స్ ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. టానిక్ కు 3 ఏళ్లు పన్ను మినహాయింపు ఇవ్వడంతో ప్రభుత్వ ఆదాయానికి 100 కోట్లకు పైగా గండిపడింది. టానిక్ అక్రమాల బాగోతంలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వానికి రిపోర్టులు అందుతున్నాయి. టానిక్ లిక్కర్ మార్ట్ కు పర్మిషన్ల వ్యవహారాన్ని మొత్తం గత సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించినట్లు ప్రస్తుత సర్కార్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు, ఆయన బంధువు నవీన్ రావు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్సైజ్ మాజీ అధికారులు కూడా ఇందులో కీలకమైన వ్యక్తులుగా ఉన్నట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు చెప్తున్నారు. పలువురు బడాబాబుల వారసులు టానిక్ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. అడ్డదారుల్లో గత బీఆర్ఎస్ సర్కార్ టానిక్ లిక్కర్ మార్ట్ కు A4 అలైట్ లైసెన్స్, పన్ను మినహాయింపులు ఇవ్వడంపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ అక్రమాల్లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి ఆదాయం కోసం లిక్కర్ పైనే ఆధారపడింది. అందులో భాగంగానే 2016లో విదేశీ మద్యం అమ్మకాలపై కొత్త పాలసీని గత సర్కార్ తయారు చేయించిందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సాధారణ వైన్ షాపులకు టెండర్లను పిలిచినట్లుగా కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా A4 అలైట్ షాప్ లైసెన్సులను అప్పటి ప్రభుత్వం ఇచ్చేసింది. సాధారణ వైన్స్ కి లైసెన్స్ ఫీజు రూపంలో 1.10 కోట్ల రూపాయలు వసూలు చేయగా, టానిక్ కు కేవలం 1.25 కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజు గా నిర్ణయించింది. అర్ధరాత్రి 2 గంటల వరకు సేల్స్ కు అనుమతిచ్చి లైసెన్స్ ఫీజును ఇంత తక్కువగా పెట్టడంపై ఆరోపణలొచ్చాయి. వైన్ షాపులకు ప్రతి 2 ఏళ్లకోసారి రెన్యువల్ చేస్తుంటారు, కానీ టానిక్ కు మాత్రం ప్రత్యేకంగా 5 ఏళ్లకు అనుమతులు ఇచ్చారు. ఆదాయం పెంపు పేరిట A4 అలైట్ షాప్ పర్మిషన్లు ఇచ్చామన్న గత సర్కార్ వాస్తవంలో టానిక్ కు 3 ఏళ్ల పాటు పన్ను మినహాయింపించింది. సాధారణ వైన్ షాపులకు లైసెన్స్ ఫీజుపై 7 రెట్ల మద్యం అమ్మకాలు జరిగితే మరో 13.6% అదనపు ట్యాక్స్ వసూలు చేస్తారు. టానిక్ కు మాత్రం దీని నుంచి మినహాయింపించారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి టానిక్ 100 కోట్ల వరకు గండి కొట్టేలా సహకరించారు. అయితే టానిక్ సంస్థకు మాత్రం 6 ఏళ్లలోనే 1000 కోట్ల దాకా ఆదాయం సమకూరిందని ఐటీ రైడ్స్ లో తేలినట్లు సమాచారం. విదేశీ మద్యాన్ని నేరుగా ఇంపోర్ట్ చేసుకునే అనుమతులు టానిక్ లేవు, కానీ టానిక్ మార్ట్ మాత్రం నేరుగా విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకుని అమ్మకాలు జరిపింది. ఈ వెసులుబాటు కేవలం అనుమతి ఉన్న కొన్ని స్టార్ హోటళ్లకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రీటైల్ గా అమ్మాలనుకునే వాళ్లు మాత్రం ఖచ్చితంగా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ రూల్ ను టానిక్ మార్ట్ తుంగలో తొక్కింది. ఇక విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మాల్సి ఉన్న లోకల్ లిక్కర్ కూడా సేల్ చేశారు. వైన్ షాప్ ఉన్న డిపో పరిధి నుంచి మద్యాన్ని తెచ్చుకోవాల్సి ఉన్న 18 డిపోల నుంచి లిక్కర్ ను తెచ్చుకునే వెసులుబాటును టానిక్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. విదేశీ మద్యం అమ్మకానికి సంబంధించి పాలసీని రూపొందించేటప్పుడు 2 A4 అలైట్ వైన్ మార్ట్లకు అనుమతులు ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కార్లో అధికారులు నిర్ణయించారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్ద ప్రమేయంతో ఒక్క టానిక్ కి మాత్రమే అనుమతులిచ్చారు. రెండో షాపుకు అనుమతులు ఇవ్వడానికే సంకోచించిన గత ప్రభుత్వం టానిక్ పలుచోట్ల సబ్ మార్ట్లను తెచ్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. క్యూబై టానిక్ పేరిట 11 సబ్ మార్ట్లను టానిక్ తెచ్చింది. వాటికి టానిక్ లో పనిచేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. టానిక్ మార్ట్ లో బడాబాబులు, వారి వారసులు పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. ఎంపీ సంతోష్ రావు, నవీన్ రావుకు టానిక్ లో పెట్టుబడులు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారికి తోడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కూడా టానిక్ లో పెట్టుబడి పెట్టినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎక్సైజ్ అధికారి, ఓ పోలీస్ అధికారి పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. టానిక్ కు అడ్డగోలు పర్మిషన్లపై గతంలో ప్రశ్నించిన వైన్స్ డీలర్ అసోసియేషన్ నాయకులను అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. చీకటి జీవోలతో అక్రమంగా అనుమతులిచ్చారంటూ కోర్టుకు వెళ్తే అలా వెళ్లిన వారి వైన్ షాపులను మూసివేసినట్లు సమాచారం. ప్రశ్నించినందుకు కొందరి వైన్ షాపులను మూసివేయడమే కాక ఇంకొందరికి అదనపు ట్యాక్సులు వేయడం, జరిమానాలు విధించడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. టానిక్ లో అప్పటి అధికార పార్టీకి కావలసిన నేతలుండటం వల్లే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని తెలుస్తున్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తాము చేశాం తప్ప సొంతంగా పాలసీ డెసిషన్ తీసుకోలేదని ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు చెబుతున్నారు.